14, 15 తారీఖుల మస్తు గానం పెళ్లిళ్ళున్నాయి. సభకు 2 వద్దులు సెలవులు ఇయ్యురి సార్ అని మొన్న స్పీకర్ సార్ను అడిగిండు కదా కారుపాటి ఎమ్మెల్యే మల్లన్న. ఇవాళ ఇంకో ఎమ్మెల్యే కూడా గట్లనే పెళ్లిళ్ళున్నాయని జల్దిన సభను ఊడగొట్టమన్నాడు. మరిగా ఎమ్మెల్యే ఎవరు తెలుసుకొని అట్లనే ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడిర్రో ఎవరెవల నడుమ మాటల యుద్ధమైందో చూశాపోర్రి. ఎందుకంటే ఈరోజు చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి, అందరు శాసనసభ్యులకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైం లిమిట్ మీరు ఫిక్స్ చేసేయండి. we also stick on to that timing. We will not drag the session. Definitely we will cooperate. అలాగా దయచేసి చెప్పండి ప్లీజ్. మీరు కూడా రావా పెళ్లికి. థ్యాంక్ యూ సార్. ఓహో నాగేందరన్న నువ్వానే పెళ్లిళ్లకు పోయే అర్జెంటు పనున్నప్పుడు అసెంబ్లీకి ఎందుకు వచ్చినవే? మరి అటుకెంచటే పోకపోయినావు? జనాల సమస్యల గురించి మాట్లాడకపోతే ఏంది? గెలిచినాక ఆలతోటి పనేంది? అసలు నిన్ను ఆపేటోళ్ళెవ్వలే. పెళ్లిళ్లకు పోయేదున్నది, ఎవలను ఎక్కువసేపు మాట్లాడకుండా టైం లిమిట్ పెట్టుర్రి అని అడుగుతున్నాడంటే దానమన్నంత గొప్ప ఎమ్మెల్యే ఖైరతాబాద్ పబ్లిక్ కు ఇంకెవ్వరు దొరుకుతారు కదనుల్లా. ఇక తెలంగాణకు నీళ్లు మేమే తెచ్చినమని కారుపాటోలు ఊకూకే చెప్పుకుంటున్నారు గాని హుస్నాబాద్లున్న గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చెయ్యాలే అని అన్నాడు మంత్రి పొన్నం సారు. అప్పర్ మానేరే పూర్తి చేయనటువంటి శాసనసభ్యుడు సిరిసిల్ల 10 ఏళ్ళు యువరాజు ఆయన మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవెల్లి ప్రాజెక్టు కడితే దానికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమే అధ్యక్ష. మీ ప్రాంతం గణపురం నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చాయి. గౌరవెల్లి ప్రాజెక్టు పరిస్థితి ఏంది? ఎందుకు పూర్తి చేయించలేకపోయారు 10 సంవత్సరాల? ఇక గివ్విట్కి లేచి సమాధానం ఇచ్చిండు కేటీఆర్ అన్న. ఇవాళ వారి నియోజకవర్గంలో హుస్నాబాద్లో గౌరవెల్లి అనే రిజర్వాయర్ పూర్తయి ట్రయల్ రన్ అయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇవాళ హుస్నాబాద్లో ప్రజలకు తెలియదా? వేములవాడ నియోజకవర్గంలో మలకపేట రిజర్వాయర్ మొత్తం పూర్తయి అందులో 1 TMC నీళ్లున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇవాళ కాళేశ్వరం గురించి మాట్లాడి అదేమి జరగనట్టు నేను మేడిగడ్డకు పోయి వచ్చి మా మీద బురద జల్లే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అధ్యక్ష, నేను గౌరవ సభ్యులకు తమరి ద్వారా తెలియజేసేది అధ్యక్ష. మా దగ్గర అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు నిజాం టైంలో కట్టినారు అధ్యక్ష, 45లో కట్టినారు. ఆ అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పాదయాత్రలు జరిగినాయి. దాన్ని ఎప్పటికప్పుడు స్థిరీకరించాలని నింపాలనే ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఎప్పుడు నింపబడ్డది అధ్యక్ష? మొత్తానికి మల్లన్న సాగర్ కట్టిన తర్వాత మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువ ద్వారా ఎప్పుడైతే కూడవెల్లిలోకి నీళ్ళు వచ్చినాయో కూడవెల్లి వాగులోకి ఈరోజు ఏప్రిల్లో ఎర్రటి ఎండల్లో కూడా మా మిడ్ మానేరు మా అప్పర్ మానేరు ఎండుతున్న మాట వాస్తవమా కాదా? మా కరీంనగర్ జిల్లా శాసనసభ్యులు వారికి తెలుసు అధ్యక్ష, శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి. గౌరవెల్లి అయినా మలక్పేట్ రిజర్వాయర్ అయినా అదేవిధంగా మా అప్పర్ మానేర్ అయినా స్థిరీకరించబడ్డ సింగూర్ అయినా స్థిరీకరించబడ్డ నిజాం సాగర్ అయినా SRSP పునరుజ్జీవమైనా ఇవన్నీ కూడా కాళేశ్వరం ద్వారా జరిగిన మాట వాస్తవం అధ్యక్ష. ఇక నిన్న నల్గొండ సభల కేసీఆర్ సారు మాట్లాడిన మాటల మీద గరమైండు సీఎం రేవంత్ అన్న. పదే భాష గురించి మాటల గురించి మీరు ఇట్లా అంటుండ్రు మీరు అట్లా అంటుండ్రు మమ్మల్ని గౌరవిస్తలేరు అని ఏదైతే చర్చ జరుగుతుందో మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండ జిల్లాలో వాడిన భాష మీద చర్చ చేద్దామా అధ్యక్ష? ఏం బీకనిక పోయినరని అడుగుతాడా అధ్యక్ష? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే రా ఇప్పటికే ప్రజల్ని ప్యాంట్ ఊడబిక్కురు, ఉన్న అంగి చొక్కా కూడా ఊడబిక్తాం. ఇక పెత్తనమంతా కారుపాటోలకే ఇత్తాం, మేడిగడ్డలకేంచి ఎట్లా నీళ్లు తోడిపోతారో పొయ్యమనుండ్రి అని కూడా అనికచ్చిండు సీఎం రేవంత్ అన్న. ఈరోజు మేడిగడ్డ మేడి పండులాక కుంగిపోతే మేడిగడ్డల నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష? ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష. ఈరోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం, వాళ్ళనే చేయమనుండ్రి. ఈరోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో, మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తి అన్నారంలో పోస్తారో, అన్నారంలో నుంచి సుందీలలో ఎట్లా పోస్తారో బాధ్యత వాళ్ళని తీసుకోమనుండ్రి అధ్యక్ష. ఇక అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నకు ఇటు కడియం శ్రీహరి సారుకు పెద్ద యుద్ధమే అయింది. మన సభలో నా గురించి ఏం మాట్లాడతాడు? నీకు మంత్రి వచ్చేది ఓ మంత్రి వచ్చేది లేదు, సచ్చేది లేదా అన్నాడు. అదే నాకు వస్తుందా రాదా? మా ప్రభుత్వం ఉంది, అది ముఖ్యమంత్రి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఒక ఉద్యమకారుడు తాటికొండ రాజయ్య గారికి నువ్వు 2 సార్లు మోసం చేసినావు. ఎట్లా? ఒకసారి ఏమో ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటే అవమానకరంగా ఆనాడు తొలగించి ఆయన పీఠంలోకి ఎక్కిండు, ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుండు. రెండోసారి మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్య ఉద్యమకారుడు, ఏనాడు తెలంగాణ కోసం మాట్లాడిన కడియం శ్రీహరి గారు మళ్ళీ మంత్రి కావాలన్న ఆశతోటి మళ్ళీ ఆయన టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం రాకపోయేసరికి ఫ్రస్ట్రేషన్లా ఏం మాట్లాడో అర్థం కాక నువ్వు మంత్రి కాదు నేనైతేనా కాదా
తెలియదు కానీ నువ్వు మాత్రం నీ జన్మల పిఆర్ఎస్ పార్టీలో ఉంటే నువ్వు మంత్రి కావు కడియం శ్రీహరి గారు, అది మాత్రం గుర్తుపెట్టుకోను. మొన్న అన్న మాటను యాదికి తెచ్చుకొని ఇయాల సభల కడియం సారు మీద గిట్ల గరమైండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న. ఇక గీ మాటల మీద నన్ను గట్లెట్లా అంటావని గరమైండు కడియం సారు. అసలు కాంగ్రెస్ పార్టీకి చీడ పురుగు నువ్వు, కాంగ్రెస్ పార్టీని చీట్ చేసింది నువ్వు, కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది గారు. ఇక గిట్లనే ఒకల మీద ఒకలు మాటల యుద్ధం ప్రకటించుకున్నారు అసెంబ్లీలా. ఇక చెయ్యి పాటోల మాట తీరు మంచిగా లేదని అసెంబ్లీలకెంచి వాకౌట్ చేసిండ్రు కారు పార్టీ ఎమ్మెల్యేలు. ఇక గిప్పుడే గిట్లున్నదంటే ఇంకా పాత పడ్డాక ముంగట చర్చలేమో గాని మస్తుగా పంచాదులయ్యేటట్టే ఉన్నాయి కదా అని అనబట్టిండ్రు అసెంబ్లీ ముచ్చటెరకైన పబ్లిక్.